అసలు వామనుడు 3 అడుగుల నేల కోసం రావడం ఏంటి? అసలు దీని స్టోరీ ఏంటి? ఒకరోజు బలిచక్రవర్తి నర్మదా నది తీరాన విశ్వజిత్ యాగం ప్రారంభించి అందరికీ దాన ధర్మాలు చేస్తుండగా శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో అక్కడికి వచ్చాడు. ఆ బాలబ్రాహ్మణుని చూసి బలిచక్రవర్తి స్వాగతించి అతని పాదాలు కడిగి, బ్రాహ్మణ, నీకు కావాల్సింది ఏదైనా తప్పకుండా ఇస్తాను అని చెప్తాడు. మరి వామనుడేం అడుగుతాడు? దానికి వామనుడు, మహారాజా, నాకు 3 అడుగుల నేలని ఇవ్వమని అడుగుతాడు. అది విన్న అసురులందరూ నవ్వుతున్నారు. కానీ అసురగురు శుక్రాచార్యునికి మాత్రం వామనుడిపై అనుమానం వచ్చింది. వెంటనే బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈ బాల బ్రాహ్మణునిగా కనిపించేది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి అతను అడిగింది ఏది ఇవ్వకండి అని అంటాడు. కానీ ధర్మాత్ముడు దానగుణవంతుడైన బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాట తిరిగి తీసుకోను అని చెప్తాడు. అప్పటి వరకు 3 అడుగుల బాల బ్రాహ్మణునిగా కనిపించే వామనుడు ఒక్కసారిగా బ్రహ్మాండమంతా నిండిన విశ్వరూపాన్ని దాల్చి తన 1 అడుగుతో భూమిని కొలిచాడు, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగుకి చోటు లేదు అని బలిచక్రవర్తి చూసి ఇలా అంటాడు, స్వామి, మీ 3వ అడుగుని నా తలపై వేయండి అని చెప్తాడు. అప్పుడు వామనుడు త్రివిక్రముడై బలిచక్రవర్తి తలపై 3వ అడుగుని పెట్టి పాతాళంలోకి పంపుతాడు. అలా పాతాళానికి రాజుగా నియమిస్తాడు. కానీ బలిచక్రవర్తి యొక్క భక్తిని, నిజాయితీని చూసి శ్రీ మహావిష్ణువు అతనికి ఒక వరాన్ని ఇస్తాడు. అవునా? ఏ వరం ఇస్తాడు? ప్రతి సంవత్సరం భూలోకానికి వచ్చి తన ప్రజలకి దర్శనం ఇచ్చేలా వరాన్ని ఇస్తాడు. ఎందుకంటే బలి రాజ్య పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. అందుకే కేరళలో బలిచక్రవర్తి తన ప్రజల్ని దర్శించేందుకు ప్రతి సంవత్సరం వస్తాడనే ఆనందంలో ఓనం పండుగ జరుపుకుంటారు. అయితే ఈ రీల్ని స్పెషల్గా మీ కేరళ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.